హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారు. మజ్జిగ చారులో చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఒక సింపుల్ రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. రెగ్యులర్ పెరుగు మజ్జిగ బోరు కొట్టినప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లెయిన్ కర్డ్ ఇష్టపడిన వాళ్ళు కూడా లైక్ చేస్తారు. మరి ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 250 గ్రామ్స్ పెరుగు వేసుకుని స్పూన్తో కానీ విస్కర్తో కానీ ముద్దలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనకు కావలసిన కన్సిస్టెన్సీకి సరిపడేంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగును డైరెక్ట్గా తీసుకునే కంటే కూడా ఇలా మజ్జిగ రూపంలో తీసుకుంటే బాడీకి చలవ చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత కరివేపాకు, తురిమి పెట్టుకున్నటువంటి ఫ్రెష్ అల్లం, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1/2 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసినటువంటి టెంపరింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక 1/2 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1/2 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్స్ మొత్తంని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి మజ్జిగలో వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఈ మజ్జిగ చారు అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ పెరుగు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెరుగు ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేస్తే పెరుగు వడ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.